హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నామో ఈ వీడియోలో అయితే చెప్తాను, చూడండి. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే మా జర్నీ వ్లాగ్ అనమాట. నైట్ టైమ్ లో లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇక్కడైతే కార్లో అయితే పెట్టేస్తున్నాం అనమాట ఇప్పుడైతే. సో ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము విలేజ్ కి. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే నేను గేట్ కి అయితే లాక్ వేస్తున్నాను. ఇంకా హైదరాబాద్ కి కొన్ని డేస్ అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా విలేజ్ కి అయితే వెళ్తున్నాము మేమైతే. గేట్ కి లాక్ వేసేసి అయితే వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. ఇక్కడ నేనైతే ఎదురుస్తున్నాను. కొంతమందికి ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా, ఇవన్నీ అయితే పాటిస్తూ ఉంటారు చాలా మంది. ఇక్కడైతే స్టార్టింగ్ లో వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సో అందుకే ఫస్ట్ టోల్ గేట్ దగ్గర అయితే వీడియో అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. ఫైనల్ గా ఫస్ట్ టోల్ గేట్ దగ్గరకి అయితే రీచ్ అయిపోయాము మేము. హైదరాబాద్ నుండి మా విలేజ్ కి అయితే 375 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. చాలా మందికి డౌట్ ఉంటుంది ఏ విలేజ్ అని. అయితే మాదైతే ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. విలేజ్ నేమ్ అయితే రివీల్ చేయను, అప్పుడే ఇంకా కొన్ని వీడియోస్ తర్వాత అయితే రివీల్ చేస్తాను. సో ఇంకా ఇక్కడైతే మా రాకీని అయితే కొంచెం సేపు బయట అలా అయితే తిప్పుతూ ఉన్నాము, వాకింగ్ అయితే చేపిస్తున్నాము మా రాకీకి. 5 to 10 మినిట్స్ అలా అయితే కార్ అయితే దిగి రాకీని వాకింగ్ అయితే చేయించాము. ఆ తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. మీ అందరికైతే ఒక డౌట్ ఉంటుంది, అక్క మీ ఫ్యామిలీ 4 మెంబర్స్ కదా, కానీ మీరు ముగ్గురు కనిపిస్తున్నారు ఏంటి అని అయితే అనుకోవచ్చు మీరు. మా బాబు అయితే బస్ కి వెళ్ళాడు, ఎందుకంటే మా రాకీ కోసం ప్లేస్ సరిపోదు కదా కార్ లో. సో ఇక్కడ ఎంత బాగుందో కదా, లైటింగ్ అయితే చాలా బాగుంది. ఇండియా ఫ్లాగ్ కలర్ అని చెప్పేసి నేనైతే వీడియో తీసాను, చాలా బాగుంది. నైట్ టైం జర్నీ అయితే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే కాదు, మాకైతే 3-4 టైమ్స్ అయితే నైట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేసాము విలేజ్ కి. నైట్ టైమ్ లో ఈ ఫ్లాగ్ కలర్ లైటింగ్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి కదా. తెలంగాణలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి అయితే హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా, మేము కూడా అయితే విలేజ్ కి వెళ్తున్నాము, హాలిడేస్ ఇచ్చేసారని చెప్పేసి. ఉగాదికి అయితే వెళ్తున్నాము. మాకైతే జాతర చేస్తారు మా విలేజ్ లో. అప్కమింగ్ వీడియోస్ లో అయితే అప్డేట్ ఇస్తాను ఆ జాతర గురించి కూడా. అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నల్గొండలో అయితే కాఫీ తాగదామని అయితే ఆగాము, మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర అయితే. నల్గొండలో పెట్టిన న్యూ ఆప్షన్ ఏంటంటే బస్ కి ఛార్జ్ చేయడం అయితే ఇక్కడైతే న్యూ ఆప్షన్ అయితే పెట్టారు. మేము కాఫీ తాగేటప్పుడు అయితే 2 బస్సెస్ కి అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడైతే. ఈ ఆప్షన్ అయితే రీసెంట్ గానే లాంచ్ చేశారంట, చాలా బాగా నచ్చింది నాకు ఈ ఆప్షన్ అయితే. సో ఫైనల్ గా తెలంగాణ నుండి ఆంధ్రాకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసాము. ఇదైతే కృష్ణా రివర్ అనమాట. వీడియో తీద్దామంటే చీకట్లో అయితే కనిపించట్లేదు, సో అందుకని వాటర్ అయితే తీసాను ఇక్కడ, చూడండి. డే టైమ్ లో వెళ్తే వీడియో క్లియర్ గా అయితే తీసుకోవచ్చు, బట్ మేము నైట్ టైమ్ లో వచ్చాము కాబట్టి వీడియో తీయడానికి అయితే కుదరలేదన్నమాట కృష్ణా రివర్ ని. బట్ నేను కంపల్సరీ నెక్స్ట్ టైం హైదరాబాద్ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే వీడియో అయితే తీస్తాను, చూడండి. ఆ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్ గా మేమైతే సింగర్కొండ విలేజ్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే టెంపుల్ కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే చాలా పెద్ద చెరువు అయితే ఉంటుంది. మేము ఎవ్రీ టైం విలేజ్ వెళ్ళేటప్పుడు అయితే ఈ చెరువు చూసే వెళ్తాము కంపల్సరీగా, ఎందుకంటే ఈ చెరువులో చాలా ఫిషెస్ ఉంటాయి, లోటర్స్ కూడా చాలా అయితే ఉంటాయి. ఇదైతే టెంపుల్ అనమాట. ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సింగర్కొండలో అయితే ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ ఎంతమంది చూసారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. హోలీ రోజు అయితే ఈ టెంపుల్ లో అయితే తిరునాళ్ళు అయితే చేస్తారు, చాలా గ్రాండ్ గా అయితే చేస్తారు. కొంతమంది సెలబ్రిటీస్ కూడా అయితే వస్తారు ఈ తిరునాళ్ళకైతే. మా విలేజ్ లో కూడా తిరునాళ్ళు చేస్తున్నారని చెప్పాయి కదా ఉగాదికి అయితే, సో అక్కడికి కూడా సెలబ్రిటీస్ అయితే వస్తున్నారు. సస్పెన్స్, బట్ నేను ఇప్పుడైతే చెప్పను, ఆ వీడియోలో అయితే రివీల్ చేస్తాను, చూడండి. ఇంకా రోడ్ మీద ఎక్కువ వెహికల్స్ అయితే కార్స్ బస్సెస్ కనిపిస్తున్నాయి. మేమైతే హైదరాబాద్ లో 11:30కి అయితే స్టార్ట్ అయ్యాము నైట్ టైమ్ లో. మా విలేజ్ కి వచ్చేసరికి మార్నింగ్ 5:30 అయితే అయ్యిందనమాట టైం వచ్చేసి. మేమైతే కార్ లో మ్యూజిక్స్ పెట్టుకొని మా రాకీతో టైం స్పెండ్ చేస్తూ ముచ్చట్టు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే చాలా బాగా టైం అయితే స్పెండ్ చేసుకుంటూ అయితే విలేజ్ కి అయితే వచ్చాము. మా ఈ ట్రావెలింగ్ వ్లాగ్ లో మా బాబు ఒక్కడే మిస్ అయిపోయాడు అనమాట. సో ఫైనల్ గా ఒంగోలు అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే రైస్ కాలేజ్ అనమాట, చాలా బాగుంటుంది పెద్దగా, బీటెక్ కాలేజ్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ పేస్ కాలేజ్ అయితే ఉంటుంది. రెండు పక్క పక్కననే అయితే ఉంటాయి. ఇవి రెండు కూడా బీటెక్ కాలేజెస్ అనమాట. చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో ఈ కాలేజ్ వచ్చేసి. మన సబ్స్క్రైబర్స్ లో ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేనైతే మీ మెసేజ్ కి రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా ఇక్కడ ఒంగోలులో అయితే మళ్ళీ అయితే ట్యాంక్ అయితే ఫిల్ చేయించుకుంటున్నాము. హైదరాబాద్ లో ఒకసారి చేయిస్తాము, ఒంగోలులో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఒకసారి అయితే చేయిస్తాము మేము ఎవ్రీ టైమ్. ఇదైతే మా విలేజ్ కి లాస్ట్ టోల్ గేట్ అనమాట, టంగుటూరు టోల్ గేట్ ఇదైతే. ఇంకా ఇక్కడ నుంచి మా విలేజ్ కి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ అయితే. ఈ టోల్ గేట్ పైననే ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది ఫుడ్ టేస్ట్ కూడా అయితే.
కంపల్సరీ ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. ఇంకా ఇక్కడ నుంచి అయితే చాలా స్పీడ్ గా అయితే వెళ్తాము, ఎందుకంటే ఇంకా విలేజ్ దగ్గరకు వస్తుందన్న హ్యాపీనెస్ అయితే ఇంకా చాలా స్పీడ్ గా అయితే వెళ్తాము మేమైతే. విలేజ్ వైబ్సే వేరే లెవెల్లో ఉంటుంది, ఆ హ్యాపీనెస్, ఆ ఎంజాయ్మెంట్ అంతా కూడా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు విలేజ్ కి వచ్చినా బీచ్ కి అయితే వెళ్తూ ఉంటాము. ఈసారి వెళ్తామో వెళ్ళాము అని అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో అయితే అప్డేట్ ఇస్తాను. సో ఇంకా మేము టంగుటూరు వచ్చేసరికి 4:45 అయితే అయ్యింది. ఇంకా మేము ఇక్కడ మా విలేజ్ టంగుటూరు లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇంకా అందరు విలేజ్ లో అయితే వర్క్ కి అయితే వెళ్తూ ఉన్నారు ఆ చీకట్ ఆ టైంలో అయితే. ఇదంతా మా విలేజ్ ఎంట్రన్స్ స్టార్టింగ్ లో అయితే ఉంటుంది. ఇదంతా ఎవరికైనా ఆంధ్రాలో ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళకి ఈ విలేజ్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా మా విలేజ్ కి అయితే వచ్చాము మేము, ఎవరికైతే తెలియదు మేము వస్తున్నామని, అందరికైతే సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాము. మేము వస్తామని చెప్పాము కానీ ఈ రోజు వస్తామని అయితే చెప్పలేదు ఎవరికి కూడా. ఇవన్నీ కూడా మా రిలేటివ్స్ వాళ్ళ హౌసెస్. మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది అన్నమాట, నేను తర్వాత వీడియోస్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో అక్కడ కనిపిస్తుంది మా హౌస్ అన్నమాట. ఇంకా ఫైనల్ గా రీచ్ అయితే అయిపోయాము విలేజ్ కి. సో ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. మా తమ్ముడు వాళ్ళు అయితే లోపల పడుకున్నారు, సో డోర్ తీయమని అయితే డోర్ అయితే కొడుతున్నాము. సో వీడంటే మా రాకీకి చాలా ఇష్టం, వీడిని చూస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది మా రాకీకి అయితే. ఇంకా వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఆడుకుంటూనే ఉంటారు. సో ఇదన్నమాట మా జర్నీ వ్లాగ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అంటే బాయ్ బాయ్.